ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, దానిని మీరు ఆలోచించరా? అరణ్యములో త్రోవను కలుగు చేయవాడను, ఎడారిలో నదులు పారచేయువాడను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుచు, వారు దేవుడు చేసే కార్యములను గూర్చి మీరు ఆలోచించట్లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వారి జీవితాలు వెండిపోయి ఉన్నవి, వారి కుటుంబాలలో కూడా పరిస్థితులు తారుమారుగా ఉన్నవి. అయితే ఎప్పుడు ఒకే రీతిగా వారి పరిస్థితులు ఉంటాయని తలంచి దేవుని అందలి విశ్వాసం అనే విషయంలో వారు నిరతుర్లైపోయారు. అటువంటి సమయంలో దేవుడు మీ జీవితాలలో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను అంటే, దేవుని వాక్కు అనే విత్తనము వారి హృదయాల్లో అది తీసుకున్నప్పుడు అది ఒక నూతన క్రియ, వారి జీవితాలు నూతన మార్గము, నూతన త్రోవల వైపు నడిపించేదై ఉన్నది. బ్రతుకులు ఎండిపోని ఎడారిగా ఉన్నప్పుడు దానిని నదులుగా ఆయన చెయ్యగలడు. ఎడారి బ్రతుకులను గొప్ప దీవెన, ఐశ్వర్యముతో, గొప్ప ఉజ్జీవముతో, గొప్ప ఆత్మీయ ఆనందముతో ప్రభువు నీ జీవితంలో కార్యము చేయగలడు. ఆలోచిద్దామా మరి? దేవుడు